ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలు తప్ప స్టేబుల్ గవర్నమెంట్ ఉండే పరిస్థితి లేదు. 2013లో భారతీయ జనతా పార్టీ ఒక శాశ్వతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంకీర్ణ రాజకీయాల ఏలుబడిలో స్కాములు, సొంత మంత్రులే జైళ్లపాలు, దేశం ప్రతిష్ట దిగజారిపోతూ ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంతలో పెరగట్లేదు. దేశంలో రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంది. కాబట్టి దేశాన్ని బాగు చేయాలంటే నేషనల్ పర్స్పెక్టివ్ వ్యూతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారికి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావించి ఆనాడు 12 సంవత్సరాలుగా గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మోడీ గారిని, మా నాయకుడు మోడీ గారు వారి నాయకత్వంలో మేము ఎన్నికలకు పోతున్నామంటే యావత్ దేశం భారతీయ జనతా పార్టీకి దాని మిత్రపక్షాలకు 300 పైచిలకు సీట్లు ఇచ్చి ఒక అజేయమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చింది భారత జాతి. మొట్టమొదటిసారిగా 5 ఏళ్ళు ఎట్లా పరిపాలన చేసిందో దేశమంతా చూసిన తర్వాత మోడీ గారు అలవి కాని హామీలు ఇవ్వలే. నేను నిర్మించిన నేషనల్ హైవేస్, నేను తీసుకుంటున్నటువంటి విదేశీ వ్యవహారాల పద్ధతి, దేశ ప్రజల కీర్తి పెంచే పద్ధతి, దేశాన్ని పురోగమింపజేసే పద్ధతి, దేశంలో ఎక్కడ స్కాములు లేకుండా భారత జాతి తరలించుకోకుండా ఏ ప్రభుత్వాన్ని